మరో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఈ నేపథ్యంలో రాజకీయ ప్రచారం ఓ రేంజ్లో జరుగుతోంది. ఆయా పార్టీల అధినేతలు ఎవరికి వాళ్లే సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది, గతం కంటే భిన్నంగా ఉంటుందా లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా ఉంటుందా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల పర్యటిస్తూ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఈసారి అధికారం మళ్ళీ మాదే అని ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ చెప్తోంది. మీరు చేపట్టిన మొత్తం అంతా కూడా ప్రజా వ్యతిరేక విధానాలే, ప్రజలు ఖచ్చితంగా మాతోనే ఉండి తీరతారు అని చెప్పి కూటమి చెప్తోంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి వైపు నిలబడేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? తను చెప్పే ముందు ఒక్కటే, తమ భావితరాలకు కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు కానీ మిగతా ముఖ్యమైన సమస్యలు కానీ స్టీల్ ప్లాంట్ ప్రాణ త్యాగాలతో సాధించిన స్టీల్ ప్లాంట్ ఇది ముఖ్యమైన విషయం కాకపోవటం అత్యంత బాధాకరం. ఎవరినెగ్గిన ఏమన్నది గర్వకారణం అన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ గుజరాతీ పాదశాల దగ్గర బానిసలుగా అయిపోయారు. అది బాధ కలుగుతుంది. మెయిన్ ఎలక్షన్ ఎజెండా అది కానందుకు విచారకరంగా ఉంది. మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చెప్తున్నాం. సరే కమింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్న నేను వస్తాను. ఫస్ట్ చెప్తున్నాను, డైరెక్ట్ కింద నింపినా అంత సాధ్యం కాదు, కొంత తేడా ఉంటుంది ఎవరు వచ్చిన ముఖ్యమంత్రి ఇది లేకపోతే. సరే, ఇంకా సంవత్సర కాలంగా 6 నెలలుగా చెప్తున్నా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది, అనేక వర్గాల అసంతృప్తి ఉంది. ఇది కన్సిక్యూటివ్గా డెవలప్ అయ్యి 6-7 నెలల క్రితం అయితే వామపక్షాలు తెలుగుదేశం జనసేన కనుక పక్షాలు కనుక పోటీ చేసి దాదాపు 120 స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు 47 నుంచి 52 స్థానాలు వచ్చేది అవకాశం ఉండేదని ఒక అంచనా అండి. కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ రంగప్రవేశం చేసిందో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైం రాంగ్ అని వాళ్ళు అంటున్నారు. ఆఖరి రామకృష్ణ రెడ్డి గారు కూడా నష్టమైనా మేము చేసాం, చట్టం దాన్ని పని చేసుకుని వెళ్ళిపోయింది అన్నారు. బహుశా ఇది కక్ష సాధింపు, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు ఏది వైఖరి ఏదైతుందో ఆయన ఇబ్బంది పడుతుంది రాజకీయంగా నా అభిప్రాయం. ఆయన ఎమోషనల్ పర్సనాలిటీ మోర్ దాన్ దీని షూడ్ పొలిటీషియన్ కంటే కూడా ఒక ఎమోషనల్ పర్సనాలిటీ, ఒక టైప్ ఆఫ్ దాంట్లో వెళ్తున్నట్టున్నారు. ఆయన 6093 ఖైదీ చేసి మాట్లాడితే చెప్పకూడదు అనే విషయంలో అది ఆపించుకోవడానికి ఈయనకో నెంబర్ ఇచ్చారు. దాంతో నిజంగా ఆయన అన్న కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆయన ఎవరు 6093 అంటలేదు, అది వేరు. కానీ టైమింగ్ అనేది అంత పెద్ద మనిషిని వయసులో దక్షిణ భారతదేశం స్టాల్ వాట్ పట్టుకెళ్ళాడు ఆయన. వాళ్ళ ప్రజలను వాళ్ళ తెలిసినా తెలుసుకోకపోయినా కొత్త తరాన్ని తెలిసిన 96-97లో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్కని తిప్పినాడు అని, ఎవరు కావాలని ముఖ్యమంత్రి చేసినాడు. 99లో 30 మంది పార్లమెంట్ సభ్యులు, అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు పదవి తీసుకుంటూ చేశాడు. అలాంటి ఆయన అరెస్ట్ చేసింది ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారన్నారు. సరే, చట్టం తన పని చూసుకుంది అనుకున్నాం. కేంద్రంలో సహాయం లేకుండా జరిగిందంటే నమ్మడానికి క్యాలిఫోర్నియా పోలిపోయిన పెట్టుకుని ఉన్నారా? లేదు కదండి. ఆ సమయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ మరి ఏం చేసిందో, ఈయన చేసిందో, బెదిరించిందో, మొత్తానికి రంగంలోకి వచ్చింది. మధ్యవర్తులు, మీడియేటర్లు, బ్రోకర్లు అందరూ ప్రయత్నం చేశారు. సరే, ఏదని కానీ వచ్చిన తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యింది. అయిన తర్వాత ఫాలో అవటం మొదలుపెట్టింది. అది ఒకటే కాదు, ఒక ముస్లిం మైనారిటీస్ అనగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయవంచిన ఆఖరికి విభజన హామీలలో కాకుండా 9 ముఖ్యమైన వరుస బడ్జెట్లో కూడా సర్వం నాశనం చేసేసింది ఆంధ్రప్రదేశ్ని. ఏదో ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు, లేదా ఏదో రోడ్లు వేసేసి తోలు తీసుకునే రోడ్లు బడ్జెట్లు 1,00,000 కోట్లు ఇచ్చారంటే 1,00,000 కోట్లు ఫ్రీగా ఇచ్చారండి. అంతా బ్యాంకు లోన్లో పెట్టుకుని మన దగ్గర తోలు తీస్తారు, ఫ్రీగా ఇస్తారు. VGF ఒకటే ఇస్తారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం. ఏదో 11 ఇన్స్టిట్యూట్స్ ఇచ్చానని చెప్పడం, 11 ఇన్స్టిట్యూట్స్కి గత 10 సంవత్సరాలకి కంప్లీట్ చేసుకున్న మొత్తం నిధులు ఖర్చు పెట్టి చూసుకుని 20%. అంటే 10 సంవత్సరాల్లో 20% అయితే పూర్తి కావడానికి ఒక 40 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇవన్నీ గమనించుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆ ఉత్తర భారతీయ జనతా పెట్టిన తర్వాత గ్రాఫ్ పడిపోయింది. 80 సీట్లు 90 సీట్లు 90 సీట్లకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది కూటమి. ఇది మీరు దాన్ని అడుగుతారు ఏ విధంగా. నాకు తెలిసిన మిత్రులు, అభిమానించే వాళ్ళు సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు, పేర్లు చెప్పడం భావ్యం కాదు, చాలా సన్నిహితంగా ఉండేవారు. అది కాకుండా చాలామంది వైస్ ఛాన్సలర్స్, ప్రస్తుతం పనిచేసే ఆచార్యులు, ప్రొఫెసర్లు కానీ, అనేక విద్యాలయాలు స్టూడెంట్స్, విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ కానీ, రైతు సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు, అందరూ తెలిసిన వాళ్ళు, గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమ కార్యక్రమం చేసిన వాళ్ళు, నిష్పక్షపాతంగా ఉండేవాడు ఉన్నారు. ఈ 2 కాకుండా ఇంకోటి ఉంది, అది కూడా మీకు తర్వాత చెప్తాను, ముందు చెప్పను. వీటిలన్నీ క్రోడీకరించి నేను మాట్లాడుతున్నాను. క్రితంసారి ఎందుకు చెప్పాను, గత 6-7 సార్లు ఆఖరికి జగడపాటి రాజగోపాల్ గారి సర్వే నమ్మొద్దు 6 సార్లు పందాలే దుర్మార్గం, ఎవరేం మాకండి. అందువల్ల ఎవరేం చేశారో తెలుసు. నేను ఏం చెప్పానో 99% ఎక్యురసీ వచ్చిందో తెలుసు. నాకు
ఇంకోసారి ఫెయిల్ అవ్వచ్చు, 10 సార్లు ఒకసారి, ఐ డోంట్ మైండ్, మన తెలదు. కానీ ఇవాళ మాత్రం ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే జరిగిందో పడిపోవటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో, తర్వాత కళ్యాణ్ గారు వారాహి బయటికి రావటం, ఈ గొడవల్లో ఏ సీట్లు ఏంటని రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంత డిసెంట్ వచ్చిన మిగతాది షిఫ్ట్ చేసేసుకున్నారు. ఇక యుద్ధంలోకి బయటికి వెళ్ళిపోవటం, ఇదంతా యాంటీ జరగటం, దీనివల్ల ఆ గ్రాఫ్ ఏమైందంటే ఆ స్టేజ్కి వచ్చిందండి. తర్వాత నెమ్మదిగా ఇవాళ అంతిమంగా గత కొద్ది రోజులు చూస్తూ ఉండే పరిస్థితి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రభావం చూపిస్తుంది. అన్నింటికి ఐఎఫ్ఆర్ కాల్స్ అని వస్తున్నాయంట, చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఎక్కడ ఆగట్లేదు అనుకుంటున్నాను. ప్రజలు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. రావటం, మీ ల్యాండ్ తీసేసుకుంటారు, వచ్చిందా, ఇది రేపు పొద్దున్న ఉంటాయి, ఇవన్నీ వస్తున్నాయండి. మీకు కావాలంటే న్యాయ సహాయం కోసం నొక్కండి, మీ ఇల్లు మీ ఫ్లాట్ మొత్తం అంతా లాగేసుకునే అవకాశం వచ్చింది, చట్టం అయిపోయిందని ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ప్రజలకి అత్యంత అనుబంధం వ్యక్తుల తర్వాత ఉన్నది తన ల్యాండ్ మీద. అది చిన్న గుడిసైనా 100 ఎకరాల ఆసామి అన్నా ఆ ల్యాండ్ కొన్ని అటాచ్మెంట్. అది మనిషి తనగా కళ్ళ ముందు అనుకుంటారు. ఎప్పుడైతే తన ఒరిజినల్ కాగితాలు పత్రాలు తీసుకుని పిచ్చి కాగితం కూడా ఇస్తారనే భావన ప్రజల్లో తెప్పించారో చాలా యాంటీ అయింది. న్యాయవాదులు దీని మీద నెలల తరబడి ఉద్యమాలు చేస్తారు. ఎందుకంటే దాంట్లో 3 టైర్ వ్యవస్థను తీశారు కోర్టుల్లో, 2 టైర్ వ్యవస్థ. అంటే హైకోర్టుకి వెళ్ళాల్సిందే. తర్వాత జ్యుడిషియల్ అప్లేట్ ట్రిబ్యునల్ కూడా రాసిన దాంట్లో కూడా స్పష్టంగా లేని అనేక అంశాలను తీసుకుని, అందుకని నేను న్యాయవాదులకు పూర్తి మద్దతు ప్రకటించాం. కానీ నేను కోరుకుంది మొత్తం చట్టాన్ని తీసేయమని కాదు, అలాంటి చట్టం అవసరం, కానీ సవరణలతో అవసరం. సామాన్య న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం లేకుండా ఉండే చట్టం కాదు కావాల్సింది. అతను పొరపాటుని చెప్పకపోతే అతను జైలు శిక్ష పడే చట్టం కాదు కావాల్సింది. అందువలన ప్రభుత్వమే సహాయం చేయాల్సి ఉంటుంది. అందువలన చట్టం ఉండకపోతే ఏమవుతుందండి, అమెరికా వెళ్ళండి, ఇంకో దేశం వెళ్ళండి, మీది ఏది కొనుక్కున్న క్లియర్ కట్టుకున్న ప్రాపర్టీ, ఇక్కడ 550 లిటిగేషన్ వస్తాయి. అందువల్ల చట్టం ఉండాల్సిన అవసరం ఉంది, కానీ ఈ విధమైన చట్టం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కూడా అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక పార్టీ విజయానికి, ఒక పార్టీ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అండ్ రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి హామీలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని ఇవాళ జనం, వాళ్ళ అభిమానులు విమర్శించవచ్చు, లేదని తీసుకోవచ్చు. ఎక్కువ మంది, అంటే మొత్తం అందరూ అంటే ఎక్కువ మంది విశ్వసించలేదు. వాళ్ళు పాత కారణాలు చూపిస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, లేకపోతే డ్వాక్రా రుణాలు, రుణమాఫీ మొత్తం ఎంతైనా లక్షలో మొత్తం హామీ చేస్తాను అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగిన ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోలేదని 5-6 కండిషన్స్ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా సంక్షేమ పథకాల అమలు విషయంలో క్రెడిబిలిటీ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఇది మీరు కావాలంటే గ్రౌండ్ సర్వే చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి తన అభివృద్ధి ఫోకస్ 2047 విజన్ ఉంది, ఆ విజన్ ఎలా తీసుకెళ్ళాలి అది ఉన్నమాట వాస్తవం, హైదరాబాదు సాఫ్ట్వేర్ లెక్కన. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఈ 2 పరిస్థితులు తీసుకున్న తర్వాత జనం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆలోచించి మొదలుపెట్టారు. కంపేర్ చేయడం అంతకుముందు సీరియస్గా తీసుకోవాలి. 4,000 రూపాయలు పింఛన్ అనేది వృద్ధులకి తెలుసు కదండి, వృద్ధులకి నేను వెంటనే రాగానే జూన్లో ఇస్తాను, ఈ ఏప్రిల్ నుంచి పెరిగే 3 నెలలు కూడా అప్పుడు ఇచ్చేస్తాను, 7,000 మీ చేతుల్లో పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఇప్పటికే కష్టాధ్యం అయిపోయింది అనుకుని 2028-29 నాటికి 250 రూపాయలు పెంచుతాను 4-5 ఏళ్ళకి. జనం 70,000 ముసలోళ్ళు మిగతా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, అదేంటండి మేము ఉంటాం చచ్చిపోతాం, 5 ఏళ్ళ తర్వాత ఇస్తారంటే జగన్ 250. తర్వాత చంద్రబాబు వస్తేనంట నమ్మకండి బస్సులు చేస్తారండి, బస్సులు తిరుపతి వెళ్ళిపోతాం, అది యాక్చువల్గా జిల్లా వరకు పరిమితం, బస్సులు ఫ్రీ మహిళలందరికీ. చూసి అయ్యా మాకు చంద్రబాబు వస్తే నీ మగవాళ్ళకి ఇవ్వలేదు, మా ఆడవాళ్ళకి ఇస్తున్నారని మొదలుపెట్టారు. ఇది ప్రజల్లో. 3వ విషయం గ్యాస్ బండ్లు 3 ఫ్రీ. 4వది అక్కడ నాయకులు కొన్ని చోట్ల ఇస్తానంట. సాధారణంగా పల్లెటూరులో 1-2 ఉంటారు, వేరే వారి కుటుంబాలు ఉన్నా సరే వాళ్ళకి 3 నెలలు వస్తాను గ్యాస్ సిలిండర్. వేడి నీళ్ళు కూడా బయట కాసుకుంటారు, పళ్ళు ఉంటాయి, కట్లు ఉంటాయి కదా, ఆఖరికి 3 నెలలు 4 నెలలు ఇంకో గ్యాస్ సిలిండర్ అవసరమైతే ఇస్తాన్నారంట. అది కూడా ఫ్రీ అయిపోయింది. అలాగే 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డ ప్రతి బిడ్డకి నెలకు 1,500 ఇర్రెస్పెక్టివ్ క్వశ్చన్స్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆ తర్వాత 50 ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ పెన్షన్ ఏంటంటే ఇప్పుడు 66 లక్షల పెన్షన్ 75-80 లక్షలు అయిపోతాయి అనమాట, 4,000. ఇది ఇంకెలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో. మీరు నిరుద్యోగ భృతి వాళ్ళు నేను అడుగుతాను, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమవుతుందండి? అందువలన జనం కంపేర్ చేసుకుని కొన్ని నమ్మశక్యం కాకపోయినా కళ్ళ ముందు ఆశ కనపడుతుంది కదా. వీటిలన్నింటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రాధాన్యతను మర్చిపోయి కక్షాదింపు వెళ్ళారు. ఆయన నవరత్నాలు పంచుకుని అందులో సిపిఎస్ ఇంకోటి అమలు చేయలేదు, మద్య నిషేధం. నవరత్నాలు అంటే 2 హామీలు పక్కన పెట్టి మిగతా అంతా ఏదో వెనక ముందు అమలు చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని మిగతా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయండి, ఆయన మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆయన ఈ పాయింట్ చేసుకుంటా అమరావతిని ఏదో
ముందుకు కొంత తీసుకెళ్తా ఆయన సాధ్యమైన దీంట్లో ప్రత్యేక విభజన హామీలు చేసుకుని ఆయన కొట్టేవాళ్ళు లేదు 20-30 ఏళ్ళ వరకు. 20 ఏళ్ళ వరకు ఆయన మాకు కూడా ఆయన మంచి పని చేసుకున్న ఆదాయ విభజన మేము విమర్శించాల్సిన అవసరం ఏంటంటే ఎవరికన్నా తెలుగుదేశం వాళ్ళకో బీజేపీ వాళ్ళకో అధికారం కావాలి, మాలాంటి వాళ్ళకి అవసరం లేదు కదా. గాలి తెప్పటం వల్ల ఇవన్నీ సమస్యలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినట్టే ఇవాళ 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఉద్యమాలు ఏం చేయలేదు. 4 ఏళ్ళు చూశారు మీరు ఎక్కడున్నారో. ఆ తర్వాత ఇంట్లో కూర్చుని ఆయన లేపించుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం కృషితో తన నాన్నగారు 2 ఫ్రెండ్స్ అనుకుని ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నట్టు కనపడుతుందండి. ఇది సరే అది ఏది జరుగుతుంది ఇవాళ ఇంకా వారం 5-6 రోజులు ఉండే పరిస్థితి. పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది దాని మీద కొంత ఆధారపడి ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కూడా డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మెజారిటీ ఓట్లు 50% మిగతా వాళ్ళకి 46-45 ఇండిపెండెన్స్ 2-3% వచ్చినా ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అత్యధికం. ఇది సైలెంట్ ఓటింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడే సైలెంట్ ఓటింగ్ వేరుంది డెఫినెట్గా, అది అందరికి కనపడుతుంది. ఇంకో సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు 31 లక్షల స్థలాలు ఆ లేడీస్ పేరు మీద ఇవ్వటం. నేను నిజంగా చెప్తున్నాను అండి, బారింగ్ ఫ్యూ ఎవరు అడిగినా పెన్షన్ ఇచ్చేయమన్నారు, ఎవరు అడిగినా ఇల్లు ఇచ్చేయమన్నారు. కొంతమందికి అయితే కక్షాన్ని పక్కన పెట్టవచ్చు, ఎక్కువ మంది ఇవ్వటం జరిగింది. ఇలాంటి వల్ల ఆయనకి సైలెంట్ ఓటింగ్ కూడా ఉందండి. ఆ ఎఫెక్ట్ కొంత ఒక 5%లో ఉంటే అది రావడానికి అవకాశం ఉంది తప్పితే దాదాపు 100 నుంచి 105 స్థానాలతో కూటమి, 70 నుంచి 70 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 వెళ్ళే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో 172 స్థానాల్లో డిపాజిట్ పోయే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ షర్మిల గారికి కూడా. ఓకే, ఆవిడ మొత్తం రాష్ట్రం అంతా అట్టట్ట తిరిగి 15 రోజులు రాష్ట్ర సారథి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలుగా అక్కడ ఎంత ఉద్యమం చేశారని, ఎంత తిరిగారని, ఎంత పట్టుదలతో తిరిగారు. నాకు జీవితం అంతా తెలంగాణ అన్న, రాష్ట్రానికి చాలా గట్టిగా రాజన్న బిడ్డ మాట మార్చుదన్నారు. సరే ఆయన పక్కన పెడదాం. ఆవిడ రాష్ట్రం అంతా వదిలేసి కడపలోనే కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రత్యేక హోదా మీద ఏమైందో మనం తర్వాత చూద్దాం కానండి. బట్ నా అభిప్రాయం ఒకటి క్లియర్గా ఉంది, ఈ పరిస్థితులు బట్టి ప్రజెంట్ కనుక టెండెన్సీ కంటిన్యూ అవుతాయి ఇదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ బాగా వెళ్తుంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొత్తం వ్యవస్థలో ఉన్న పిఎస్ఆర్ రాజన్యాల్ గారు మోర్ పవర్ఫుల్ దాన్ కసిరెడ్డి గారు. ఇక కనపడే 3వ సింహం అంటే 4వ సింహం కనపడిన సింహమే అక్కడ పిఎస్ఆర్ గారండి. వాళ్ళని నిన్న అమ్మిరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయటం, మోడీ గారు వచ్చి డైరెక్ట్ అటాక్ మొదలు పెడతాం, అలా ఆడుకుంటున్నారండి. అలా తెలిసి రావట్లేదు జనాలకి. ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ కౌనే మేరా సే ఉన్నతి చంద్రబాబు నాయుడు దేంట్లో గొప్పాడు, కరప్షన్లో గొప్పాడు, అక్కడ కొడుకున్నప్పుడు ఇష్టం వచ్చింది మాట్లాడారు మోడీ గారు. ఈ పోలవరం ఏటీఎం అన్నారు, ఈసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏటీఎం అన్నారు. అంటే ఆ టైటిల్ మార్చారు, సేమ్ డైలాగ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గుర్తుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద 2014లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, గోపాలకృష్ణదేవి గారిని 10 మందిని పెట్టి ఏదైతే ఆడుకున్నారో అని వార్తలు వచ్చినా మీరు చూశారు. అది మీరు ఇవాళ హర్షిస్తే రేపొద్దున మీకు కూడా అదే జరుగుతుంది. నేను చెప్పిన మాట 100 సార్లు టీవీలో చెప్పాను. వాళ్ళు ఆడిస్తున్నారు, వాళ్ళ ఆటలు పెట్టుకుని తోలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు అని నేను చెప్పాను. వాళ్ళు జరగబోయేది కూడా అదే. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ సత్కారం జరిగింది అనుకున్నారో జైలుకి వెళ్తారో అన్నీ కూడా వీళ్ళకి ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం, దీనికి వీళ్ళిద్దరినే భ్రష్టు పట్టించడం. అవసరమైతే మంచి మనిషిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ పోలవరం అన్నింటిలో ఆయన కాలబేరం తీసుకుని అంత పవర్ఫుల్ పర్సనాలిటీని దిక్కుమాలిన అడ్వైజర్లను పంపించి ఆయన తగ్గించేసి ఆయనతో అడుచుకొని చేసుకుంటాం. ఈ దిక్కుమాలిన కుట్ర కనపడతా ఉందండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎవరు నెగ్గినా ఏముంది చెప్పుకోవడానికి అందరూ ముఖ్యమైన వాళ్ళందరూ ఢిల్లీ పాఠశాల దగ్గర బానిసలుగా మారిపోతున్నారు. ఆ వామపక్షాలన్న నీతితో నిజాయితీతో నిబద్ధతతో మిగిలి ఉన్నాయి. గెలిస్తే కావాల్సిన అవసరం 2 పార్లమెంట్ సీట్లు 16 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తున్నారు. కనీసం 5 ఉన్నాయి వాళ్ళ ఈ అసెంబ్లీలో ఉండదండి. ఇవాళ మనం 25 మంది బానిసలను పంపిస్తున్నాం లేదో ఆలోచించుకోమని కోరుతున్నాను. మీరు ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ వెళ్ళి మోడీ గారికి భయం చేస్తారా? దమ్ముండి ఇవాళ ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంపీని పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో బానిసలు ఉన్నారని ప్రూవ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రఘురామ కృష్ణరాజు గారు సీట్ అవ్వకపోతే నర్సాపురం సీటు పువ్వులో పెట్టి వాళ్ళకి అప్పచెప్పట్టు ఒక పవర్ఫుల్ మంచి ఆవిడే, కానీ అన్ని ఆర్థిక అన్నీ ఉండాలి కదా, నేను ఒక మంచి ఆవిడ నిలబెట్టారంట. ఆ సీటు తీసుకెళ్ళి నెగ్గబోతుంది ఇవాళ శ్రీనివాసవరం గారు, మా కాన్స్టిట్యున్సీ నర్సాపురం కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ మరి. ఇవాళ ఆ సీఎం రమేష్ గారికి అక్కడ ఒకటి, పురంధేశ్వరి గారు సరే శ్రీనివాస్ గారు మంచివారైనా చెప్తున్నాను వాళ్ళ సిచ్యువేషన్ భారీగా ఏం జరిగిపోతుంది. ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటండి మ్యాచ్? రాష్ట్ర హక్కుల్ని ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసి
ఈ రాజకీయాల కోసం ఒకళ్ళేమో శాడిస్ట్ అని ఒకళ్ళేమో సైకో అని ఒకటి తిట్టుకుంటున్నారు. అంతే మేము ఒకటి చెప్తున్నానండి, ఎవరు రాజకీయాలకు వచ్చి నేను చెప్పిన విద్యార్థులు ఒక్క మాటేనండి, దయచేసి భావితరాలు దయచేసి ఎమోషన్స్లో కులపిచ్చి మతపిచ్చి మతద్వేషం ఉప ప్రాంతీయ ద్వేషానికి కొంచెం దూరంగా ఉండండి. 2019 తర్వాత ఎలాంటి గొప్ప ఉద్యమం చేశామో అంతకన్నా ముందు మీడియా చూపించకపోయిన బాధ్యులు కాదు. ఒకటి అడుగుతాను, ఏంటండి వీళ్ళు గొప్ప నాయకులు, ఆ నాయకుల విరామాలను దీంట్లో సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 8వ తారీఖున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించి చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ నాట్ బీపీఓ 1200 కోట్ల రూపాయలు లోపొందిన అంచనా. ఏదో వచ్చేసి అన్నీ వెళ్ళిపోయానని అది కాదు, నేను వివరాలు చెప్తున్నాను. 2019 మే 29 తారీఖు నాటి ఆఖరి రోజండి ఆయన 30 తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. నాటికి ఆంధ్రప్రదేశ్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అదర్ బీపీఓ లెస్ దాన్ 1200 crores. నమ్మట్లేదా? ఒక నగర నిర్మాత, సైబరాబాద్ నిర్మాత మొత్తం సృష్టించానన్న ఆయన డెఫినెట్గా ఆయన కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎవరు కాదని ఎవరన్నా ఖచ్చితంగా ఉందండి. దాన్ని ఆయన పునాది వేయటం, దాని మొక్కకు నీళ్ళు పోయటం, రాజశేఖర్ గారు దాన్ని కొంచెం పెంచడం, మిగతా దాన్ని కేటీఆర్ గారు విస్తృతం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తున్నారు. మళ్ళా చెప్తున్న ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 2023 ఆఖరి నాటికి, ఇప్పుడు 24 మార్చి ఇక్కడ రాలేదు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను వచ్చి చేస్తాను యువనాయకుడు కన్నా ఈయన పెట్టుకుని ఫస్ట్ ఏమో ఆయన పెట్టుకున్నారు కిరిస్టేషన్ గౌతమ్ రెడ్డి గారిని ప్రయత్నం చేస్తున్న తర్వాత ఏమో కోడిగుడ్ల అమర్నాథ్ గారు వచ్చారు, అదే పౌల్ట్రీ ఫార్మ్ అమర్నాథ్ గారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిందంటే 2000 కోట్లు అంట. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, సియాటెల్, హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు, గురుగాం ఎక్కడికి వెళ్ళినా సరే సాఫ్ట్వేర్లో అత్యధిక తెలుగు వాళ్ళు ఉంటే ఇండియన్స్లో, అందులో ఎక్కువ మంది కోస్తా రాయలసీమలు ఉంటే ఇవాళ 99% బయటికి వెళ్ళిపోయాల్సిన పరిస్థితుల్లో ఇవాళ పక్కన తమిళనాడు రాష్ట్రం 3.5 లక్షల కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ పక్కన కర్ణాటక రాష్ట్రం 4.5 లక్షల కోట్లు చేరుకుంటే తెలంగాణ రాష్ట్రం ఈ 2024 ఆఖరి నాటికి 3 లక్షల కోట్ల రూపాయలు సరిపడా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే 2023 మార్చి నాటికి 9,15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లెక్కేసుకోగా ఇంకో 8 లక్షల మంది ఉంటే ఆంధ్రప్రదేశ్కి 2,000 కోట్ల రూపాయలు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది ఈ ముఖ్య నాయకులు కాదా? ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకడి పెట్టినాడు కాదా? మీ నాయకులు మీకు గొప్ప ఉండొచ్చు, నేను అడుగుతున్నాను. ఇవాళ వర్షవాదుల కింద ఎన్నాళ్ళు ముద్ర వేసుకోవాలి? మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అక్క వీళ్ళ కోసం, వీళ్ళ భుజికిత్తుల కోసమా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే అస్సాంలో కూడా వచ్చిందండి ఫ్యాక్టరీ, ఆమె అన్ని అడ్డంగా ఇచ్చేస్తూ వచ్చినాయి. కొంత వచ్చి ఉండొచ్చు, బీహార్లో వచ్చినాయండి, రాలేదా? ఇవాళ 2024లో కూడా పొజిషన్ ఇలా ఉందంటే ఇవాళ విభజన హామీల గురించి, ఇన్సెంటివ్స్ గురించి, రాయితీల గురించి మాట్లాడకుండా 9,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్కి వెళ్ళిపోయి సెమీ కండక్టర్స్ని పెట్టుకుంటే అడగలేని దౌర్భాగ్య స్థితికి చేరి ఆయన పని చేస్తా విసుగురు విస్మృతి వాళ్ళది ఈదీళ్ళని కాళ్ళకు పట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటే దొడ్డిదారిని ఒకళ్ళు, దొడ్డి ముందు ఒకళ్ళు, దొడ్డి ముందు వీళ్ళిద్దరూ, దొడ్డిదారిని ఆయన పట్టుకునే పరిస్థితి. తెలుగు జాతి కాదు, కనీసం ఆంధ్రుల ఆత్మగౌరవం తాకడి, అసలు యువత రక్షణ లేకుండా ఉంటే ఇదే మీరు చేసుకున్న అభివృద్ధి నిలదీయలేరా? నాయకులు భజనలు 24 గంటలు కులకీర్తులు భుజకీర్తులు వేసుకోవాలా? అందుకనే చెప్తున్నా, నీతి నిజాయితీని పోతున్న ఏ పార్టీ వాళ్ళనా లేదా స్వతంత్రుల కన్నా ఒకటేమని కొడుతున్నా నేను. ఏ పార్టీని అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను, ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి. నేను ఇవాళ చెప్పలేదు, గత 20 సంవత్సరాలు చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంకా హోర్డింగ్స్ చూసుకోండి, ఇంకా అక్కడక్కడ ఎలాడుతున్నాయి. నీతి నిజాయితీ ఉన్న ఏ పార్టీ అయినా ఉత్తర భారతీయ జనతా పార్టీ మన వాళ్ళకి ఓటేసుకోండి. తెలుగు కూడా ఆత్మగౌరవాన్ని కాదు, హక్కులను కూడా కాపాడుకోండి అని చెప్తున్నా. అందుకని ఎవరు అధికారంలోకి వచ్చి నేను చెప్తున్నాను, దయచేసి చెప్తున్నా, మీరు చేయండి. నేను చెప్పిన సత్యం కాదో మీరు వెళ్ళి ఎత్తుక్కోండి. ఎన్నాళ్ళండి దాస్యం, ఎన్నాళ్ళండి భుజకృత్తులు? వాళ్ళు పోవాలి, వీళ్ళు రావాలి. సొంతంగా లేదా? ఏ మిగతా కుటుంబాలు వాళ్ళు అక్కడ లేరా దీంట్లో? వీళ్ళ కుటుంబాల ముఖ్యమంత్రిలో ఉండాలా? నేను అడుగుతున్నాను, ఏ పార్టీ అయితే ఏమైంది? నేను మొన్న చూశాను, ఏ గుంటూరు జిల్లాలో ఎన్ఆర్ఐ ఒక ఆయన వచ్చాడు, చంద్రశేఖర్ అనుకుంటా, డాక్టర్, చూశారు కదా, 6,000 కోట్లు అంతా డిక్లేర్ చేశారు. ఇంకా 10,000 కుటుంబ ఆస్తులు ఎంత ఉంటాయి, తమ్ముడు ఆస్తులు 10,000 20,000 కోట్లు. నేను దేని గురించి రాలేదు, ఖచ్చితంగా సేవ చేయడం కోసం వచ్చాను. నిజంగా ఆయన ఈజ్ ఏబుల్ టు ప్రూవ్. ఆయన కానీ గురుమూర్తి గారు నా సిపిఐ నారాయణ గారి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కలిసారు ఆయన. అలాంటి వాళ్ళు కాకూడదు ఏ రోజు? అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తానని కాదని నేను అడుగుతున్నాను. వాళ్ళకేమో ఆశ లేదు అనిపించింది ఉంటే తర్వాత సంగతి. నేను అడుగుతున్నా, దయచేసి మారదాం. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని గెలిపించండి. దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందని బాధపడద్దు. బొగ్గును ముడిపేతం చేసి బంగారం దాయి అంటే ఏమొస్తుంది? బూడిద వచ్చి మొహాన్ని కొట్టుకుంటుంది. అలాగే మోడీ గారు ఏమో 20 అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి నెత్తికి
అమరావతికి మట్టి నీళ్లు పిడికి మొహం మీద కొట్టారు మనకి మట్టి తీసుకొచ్చి. ఎన్నాళ్ళు విశ్వసిస్తారండి? వినయ విధేయ రామలాగా చంద్రబాబు నాయుడు గారు మోసి 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 ఏం మోసారు? శాలువాలన్నీ మోసి నడుము వంగిపోయింది, ఢిల్లీకి వెళ్ళిపోయాను. 4 సంవత్సరాలు డబుల్ ఇంజన్ కాదు, బ్రహ్మాండమైన ఇంజన్, డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ గవర్నమెంట్ అని చెప్పి నడిపారు. ఏమొచ్చింది బడ్జెట్లో? ఒక బడ్జెట్ నేను అనలేదు, ఆయన అన్నారు రక్తం అరిగిపోతాను అన్నారు కదా, ఉన్నారు. ఈయన అంతకన్నా వినయ విధేయ రామలకు ఓటు 2-0 లాగా ఈయన విగ్రహాలు కూడా మోసారు. మోసి 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 ఆయన మొంగిపోయినాడు, ఈయన పడిపోయినాడు వాళ్ళ ముందు. ఏమొచ్చిందండి? 10,460 కోట్లు ఒక్క లోటు భర్తీలో తప్ప. కనీసం రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 రాలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆపుతానని గట్టిగా చెప్పలేదు. కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలేదు. కారిడార్స్ ఇన్ని ఉన్నాయండి ఇన్స్టిట్యూట్స్. ఏం చేయమని చెప్పమంటారు? రాజకీయాలు బస్టు పట్టిపోయని చెప్పమంటారా? వీళ్ళందరిలో ఎవరు నెగ్గుతారు మీరు అడిగారు, చెప్పాను. కానీ మీ పాయింట్ మీరు చెప్పాను, నా పాయింట్ నేను చెప్పాను. దయచేసి మారండి. ఇప్పటికన్నా మార్చుకుని ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టుకుందాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి హక్కుల్ని. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.